హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఎంతో టేస్టీ అయిన ఒక ఈవినింగ్ స్నాక్ అండి. చాలా హెల్తీగా ఉంటుంది, పిల్లలు బ్రహ్మాండంగా పెట్టచ్చు. ఏమీ లేదండి, ఇలా క్యాబేజీ బొట్టు ఉంటుంది కదండి, దాన్ని ఇలా శుభ్రంగా తరిగేసి వాటర్లో వేసి నానబెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు అనమాట, మామూలు వాటర్లో. తర్వాత ఒక క్యారెట్ తీసుకొని నేను చూపించిన విధంగా తురుముకోవాలన్నమాట. తర్వాత ఒక్క బంగాళదుంప తీసుకొని, బంగాళదుంప కూడా అలాగే తురిమేసుకోవాలి. మనకి తురిమేసుకుంటే చూసారా బంగాళదుంప ఎలాగుందో. దీంట్లో నేను దాని క్యారెట్ తురిమిన దాంట్లో చిన్న మొక్క పక్కన తీసి పెట్టుకున్నాను, ఎందుకన్నది ఇప్పుడు చెప్తాను. ఇలాంటి చాపర్స్ ప్రతి ఇంట్లోనే ఉంటాయి కదండి. ఈ క్యాబేజీ బుట్ట కడిగి నానబెట్టుకున్నాను కదా, ఇదేమొచ్చి కొంచెం ఇందులో వేసి ఆ క్యారెట్ ముక్క కూడా అన్నాను కదా, అది కూడా ఇందులో వేసి శుభ్రంగా చాప్ చేసుకోవాలి. ఇలా చాప్ చాపర్ లేని వాళ్ళు మిక్సీ అయినా పట్టుకోవచ్చు. కచ్చపిచ్చ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇవన్నీ ఓ బౌల్లోకి తీసుకొని కొంచెం పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, కొంచెం ఆమ్చూర్ పౌడర్ లేని వాళ్ళు స్కిప్ చేసి నిమ్మకాయ పిండుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు శనగపిండి వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. మీకు అంచనాగా 2 గుప్పిళ్ళు శనగపిండి వేసుకొని ఒక అరగుప్పెడు కన్నా కొంచెం ఎక్కువ మీకు బియ్యపిండి వేసుకోవాలండి. ఇందులో మనకి ఎక్సెస్గా వాటర్ అది ఏం కలపక్కర్లేదు అనమాట. కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది శుభ్రంగా బ్యాటర్ మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలన్నమాట. దీంట్లో వాటర్ అన్నది అస్సలు మనం యాడ్ చేయక్కర్లేదు. చూసారండి, నేను గట్టిగా పిసికి కడుగుతుంటేనే చెమ్మకి మీకు ఉండైపోతుంది. సో మీరు ఇందులో ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయక్కర్లేదు. శుభ్రంగా పిసుకుంటే చూసారా కాసేపు చపాతీ పిండిలాగా మీకు అయిపోయింది కదండి. ఈ చపాతీ పిండిలాగా అయిపోయిన తర్వాత దీన్ని చూసారా, నేను ఇలా నొక్కి చూస్తున్నాను, గారెలా చేసుకోవాలన్నమాట. మనం చూడండి, గారెలా కొంచెం మనకి ఉబ్బినట్టు వస్తుంది కదా, ఇది ఎలా కాదండి, చాలా పల్చగా వేసుకుంటే క్రిస్పీగా భలే ఉంటుందన్నమాట. సో ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మూకుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మనము. ఇది యాక్చువల్గా చెప్పాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే పెనం మీదైనా వేసి కాల్చుకోవచ్చు. కానీ దీని టేస్ట్ అనేది డీప్ ఫ్రై చేస్తేనే వస్తుంది. మరి నచ్చిన ఆయిల్ ఫుడ్ ఎక్కువ నచ్చిన వాళ్ళు ప్యాన్ మీద వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అటు ఇటు రోస్ట్ అయినా చేసుకోవచ్చు అనమాట. టైం పడుతుంది మాత్రం. సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇది ఆయిల్ ఫుల్ హీట్ అయిన తర్వాత సిమ్ చేసుకొని ఇవి చూసారా పల్చగా గారెలా ఒత్తుకున్నారు, చాలా పల్చగా ఒత్తుకోవాలన్నమాట. మనం చేత్తో నొక్కి అలా చేసి మీడియం ఫ్లేమ్ పెడతాం కదా, దాంట్లో అలా బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారండి, గోల్డెన్ కలర్ వచ్చిగానే నేను తీసేసాను. మరీ ఎక్కువ అయిపోయిన తర్వాత తీస్తే ఏంటంటే బాగా క్రిస్పీనెస్ వచ్చేసి తినలేరనమాట. దీనికి స్పెషల్ ఏంటంటే ఎంత ఆయిల్ వేసినా ఆయిల్ చూసారు అస్సలు లాగలేదన్నమాట. ఇది మీకు ఆయిల్ అన్నది అస్సలు పేల్చదు. సో ఇది మనం వెజిటేబుల్స్తో చేసాం కాబట్టి హెల్తీగా ఉంటుంది. హోమ్ మేడ్ కచప్స్తో మీరు చిల్లీ కచప్ అయినా పర్లేదు, టొమాటో సాస్ అయినా పర్లేదు, మీకు ఎలా